సందేహంలో భయాందోళనలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్ని రోజులుగా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని అందరం ఓపిక పట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జీలు చేయడము, ఇవాళ భారీగా బారికేడ్లు, ఇవాళ ఏదైతే డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తెచ్చి అక్కడ పాతి అక్కడ పోకుండా ఏర్పాటు చేయడం కోసం ఫెన్సింగ్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ ఫెన్సింగ్ వేసే ప్రక్రియను కూడా ఆపేసి చెట్ల తీసే ప్రక్రియను కూడా నిలిపివేసి ఇక్కడ విద్యార్థులు అధ్యాపకులతో సామరస్యంగా చర్చలు జరిపి 2300 ఎకరాలు యూనివర్సిటీ పేరును చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఉద్యోగం కానీ ఉంటుంది. ప్రకృతి కూడా మీరు హైదరాబాద్ మహారాణా నగరాన్ని కాపాడాలంటే ప్రకృతిని కాపాడాలి. Right now, this campus, Hyderabad Central University, we can see all the students are in protest of our day 3. As we all know, it's 400 acres of land which is rich of flora and fauna have been destroyed by the Congress-led Revanth Reddy-led government. And once this land was given to this Hyderabad Central University, it was said that whichever part of the land is going to be used by the government, it will be used for only educational purpose. But now what we can see is that it is totally being used for commercial purpose. So the student community of this campus will not tolerate this and will strike till our last breath for saving the land of HCU. Right now, we are coming from the East Campus where this destruction has been happened. When the police have been lathi charged, all the students who have been there and we strike the students as well as and teachers have been vendors. They saw what is happening on the East Campus. Trees are cutting down. So many things are happening. They came back. Now we are going to fight. We are starting our civil protest for the day 3. లేడీస్ మీద కూడా లాఠీ చార్జ్ ఏంటి, లేడీస్ మీద లాఠీ చార్జ్ ఎలా చేస్తారని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అబ్బాయిల లాఠీ చార్జ్ ఏంటంటే మేము ఏం చేసాం, ప్రయత్నం చేసాం, ఏం చేసాం అడుగుతున్నాం. రాత్రికి రాత్రి ఉపాధి చూసుకొని ఈదుగా చూసుకొని ఎవరేం అడగాలనుకుంటున్నారు. మీకు నచ్చినట్టు చేసే స్టూడెంట్స్ ఊరుకోరు. మహిళలు 450 వరకు చూస్తున్నామండి. చాలా మంది చాలా మంది క్యాంపస్ లో లేరు. కరెక్ట్ టైం చూసుకుని 24 గంటలు మొత్తం చేసుకుంటూ ఇలా చేసుకుంటూ స్టూడెంట్స్ అనుకుంటున్నారా? స్టూడెంట్స్ ఉన్నాము, అందరం ఉన్నాము, ఏబీవీపీ ఉంది. పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు లేవు చింతలు లేవా? ఎన్ని చింతలు చూస్తున్నారు ఒకసారి వచ్చి చూడమని. చింతలు లేవంటారు, అమలు లేవంటారు, మేము రోజు చూస్తున్నాం. ఏంటి ఆయన పెద్ద గుండెనక్క. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు, సో కొంతమంది బయట వాళ్ళు మాత్రమే ఇక్కడ విద్యార్థులను కావాలని ప్రేరేపించి ఇక్కడ నిరాదీక్ష ఎందుకండి మాకెందుకండి? మేము చదువుకోవడానికి వచ్చాం, మాకు మా భూములు కావాలి అంతే, మాకు మా భూములు కావాలి. మీరు బయోడైవర్సిటీని డామేజ్ చేసి ఏ డెవలప్మెంట్ చేసినా అది పనికి రాదు. ఉన్నది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని, దాన్ని మీరు డామేజ్ చేసి ఇలా చేస్తుంటే ఎవరు ఊరుకోరు. స్టూడెంట్స్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, యుద్ధం ఎప్పటికీ ఆగదు. To visit the East Campus. East Campus is that place where 2 of the buildings, management and economics, are built. It is built by University of Hyderabad. Even that specific land, this government is trying to seize from us. The registrar and VC have given them the list of the students and they are checking the list and then only allowing the students to the East Campus. It is really very pathetic to take permission and walk into our own campus. Girls were being dragged and being lathi charged by the male police. Girls have been lathi charged by male police, and not only that, so many students have been dragged and lathi charged by the police. We have several videos of that. So that is ఎక్కడ తీస్తారు అసలే కాదు, అసలు ఏంటి అని చెప్పారు. ఇప్పటికి చూస్తే మీరు 2 రోజుల నుంచి మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేస్తున్నారు, కంప్లీట్ గా క్లీన్ చేస్తున్నారు. అన్ని ఎక్కడ ఫారెస్ట్ ఉందో అక్కడనే మీరు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. మాకు మేము అడుగుతున్నాం, అసలు మీకు 400 ఎకరాలు చెప్తారు. ఎప్పుడే 2003లో చంద్రశేఖర్ అప్పుడు ఇచ్చారు, అప్పటికి కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. సో మేము మా డిమాండ్స్ ఏంటిదంటే మా కార్మికులు కొంతమంది లోపల డిమాండ్ లో పెట్టారు. సో వాళ్ళని మేము రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో
సో ఇది మా డిమాండ్స్. అండ్ ఇంకోటి మీకు తెలిసిందే ఈ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. మేము పోరాడుతున్నాం, స్టూడెంట్స్ మేము పోరాడుతున్నాం. మరీ దారుణంగా చూడాలని అమ్మాయిలను అందరినీ లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. మేము అడగడానికి చేసుకుని పోతున్నారు, డిటెన్షన్ అవుతున్నారు అందరూ. ఇదే న్యాయం. మేము లోపలనే ఉన్నాం, బయటకు వచ్చేస్తున్నాడు పడకపోవచ్చు. మేము లోపలనే ఉన్నాము, లోపలనే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసుకుని పోతున్నారు. అదే కదా మేము అడుగుతున్నాము. పోలీసు వస్తున్నారు, ఏమన్నా అడుగుతాం. మాకు సీఎం గారు చెప్పారు, మాకు డీజీపీ గారు చెప్పారు, ఇవన్నీ చెప్తున్నారు. సో వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ, సో ఇది సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు అని మాకు అది చూపించమంటాము. మాకు ఎక్కడ మీరు ప్రూఫ్ ఏంటి చూపించమంటే చూపెట్టే వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు వస్తున్నారు. అలా ఎక్కడ ఉంది? మేమందరం స్టూడెంట్సే, మేమందరం ఈ స్టూడెంట్సే, యూనివర్సిటీ స్టూడెంట్సే. వాళ్ళకు కూడా తెలుసారు. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ స్టూడెంట్ వాళ్ళే, వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ నుంచి ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. సో ఎలా చెప్తారు? ఉన్న వాళ్ళు మాకు తెలుసు, బయట వాళ్ళు వాళ్ళకి కొంచెం తెలుసు. లోపల అదే కదా మాకు స్టేట్మెంట్ కావాలి. వాళ్ళు లోపల ఎవరిని ఉద్దేశించారు అంటే పార్టీని ఉద్దేశించారా, వాళ్ళని ఉద్దేశించారా, సో ఎవరిని ఉద్దేశించారో మాకు తెలుస్తలేదు. సో ఇంకా ఏంటంటే వాళ్ళు చెప్పిన క్లాస్ ఏంటి, హైకోర్టు ఇచ్చిన స్టేలో ఒక క్లాస్ ఉన్నది. అందులో ఏంటంటే ఆ క్లాస్ ఏంటంటే వీటిని మనము యూజ్ చేసుకోవాలని ఉంది. సో అందుకే हम सारे बच्चे including all university students with professors हम सारे बच्चे ईस्ट कैंपस गए थे. वहाँ जाने के बाद फिर से पुलिस ने फीमेल स्टूडेंट्स पे मेल पुलिस ने लाठी चार्ज किया. ठीक है, मेल पे तो किया ही किया. बहुत चोट आई है लड़कों को, पैर से खून गिर रहा है, किसी के हाथ में किसी के गले में से खून आ रहा है. ठीक है, तो ये तेलंगाना पुलिस का हाल है कि एज अ स्टूडेंट जो हम अपने राइट्स के लिए फाइट कर रहे हैं and they are beating the students on their campus land. Okay, so now they have not allowed the students also, but the professors they allowed. They went inside the East campus. They have seen that they have not stopped the work. Now also they are doing their work. But we, as a student of this university, we will fight on this land of the university, and we will do the protest peacefully and democratically. And yesterday, Revanth Reddy sir what told to the media that we are the paid actors. You media guys are here only. Do you think that we are the paid actors, sir? We are fighting for our rights, sir. The paid actors are your police officers there, because they are not even capable of showing their ID cards, sir. We are students, we are showing our ID cards to them. But as a police officer, the lathi charge persons that are there, they are not able to show us their ID card. On what ground they are being deployed there? So this is our demand that we should get our 400 acres back, and we will do the protest peacefully here. Let's see what happens ahead. But we are for big university, save it soon and save biodiversity. Animals have been killed, sir. Some animals have been killed, and some animals have been, they have been going anywhere in campus only. They have reached the hostel, they have reached the faculty quarters, because they are not finding any place to go. You know, they are, and the special thing I would like to mention that they are searching shade. They are cutting the trees there, and they are searching for the shade so that they can stand. If they are cutting the trees, how can they expecting the shade to be there? So, and also for the animals also, you have seen the peacock crying videos, you have seen the deers killing, so those things are happening there, and some are migrating from there and finding the place to live. So this is the situation of animals also. So we are here to protest, and we will fight whether it takes 400 days also. We will be here. We will fight for those animals and for those plants also, and we will fight for our land. We will not give an inch to the రేవంత్ రెడ్డి పాలనలో 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు.
ఇంత స్టూడెంట్స్ కి పైన లాఠీ చార్జ్ చేసి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? మీరు అంతగానం ఏమైనా డెవలప్ చేస్తాము అంటే ఇంకా బంజారా గూడులు ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా మంచి హైదరాబాద్ లో ఉన్న మెయిన్ గా ఉన్న క్యాంపస్ లో ఎందుకు ఇంత చేయడం? ఇది కబ్జా చేస్తున్నాం అంటే కబ్జా కాదు, గవర్నమెంట్ ప్లేస్ అయింది అంటారు. ఇంతమంది స్టూడెంట్స్ అడ్డుపడుతున్నారు అంటే కబ్జా కాదని ఎట్లా అంటారు? అసలు జింకలు కుందేలు ఇన్ని రకాల జీవరాశులు అన్ని కూడా నాశనం అవుతున్నాయి. ఈ రోజు అందరం కలిసి ధర్నా చేస్తున్నకి వెళ్ళి దగ్గరికి వెళ్దామని చూస్తే అందరి పైన లాఠీ చార్జ్ చేస్తారు. ఆడపిల్లలను కూడా చూడకుండా అన్యాయంగా ఎంతమంది పైన లాఠీ చార్జ్ చేస్తారు. మాకేం అవసరం? మేము ఎందుకు వేస్తామని మేమంటే ఏంటి అక్కడ? నీటి వాళ్ళ కోసమే మేము పోరాడుతుంది. హైదరాబాద్ కి లాంటివి యూనివర్సిటీ యొక్క ఇలాంటి వాటిలో కూడా మా అందరికి ఎవరికి కూడా సపోర్ట్ చేయకుండా ఎవరికి కూడా ఎలాంటి హానికరమైన ప్రతి ఒక్కరి పైన దాడి చేశారు. అమ్మాయిల పైన నా పైన కూడా ఎన్నో దెబ్బలు పడ్డాయి. అలాంటివన్నీ వీడియో తీసుకుంటూ కూర్చుంటాం. ఆ టైంలో ఏమవసరం కబ్జా చేసిందా ఇదంతా తీసుకునేది ఏమవసరం? డెవలప్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ కి ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసుకోండి. ఇదేంటి అవసరం అంతగా? ఇంకా పైన ఒకవేళ ఇది కానీ ఏమైనా అయితే హైదరాబాద్ పరిస్థితి కూడా ఢిల్లీలో కాలుష్యం అవుతుందో అంతకంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైదరాబాద్ మెయిన్ గా ఎంతో మంది ఎన్నో ప్లేసెస్ నుండి వచ్చి జాబ్ చేస్తుంటారు. ఈ క్యాంపస్ లో కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, టోటల్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి విద్యార్థులు ఎంతో మంది చదువుకుంటారు. అండ్ విద్యార్థులందరూ కాలుష్యంలో పోయి ఎలా బతుకుతారు? అసలు ఎలా అనుకుంటున్నారు? బాగుపడుతుందని ఎలా అనుకుంటున్నారు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి బయటకు పంపించేసి అందరినీ బయటకు పంపించేసి యూనివర్సిటీలో కాకుండా చేసి సెంటర్ కూడా చెప్తున్నాం 400 ఎకరాలు